ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎల్లో మీడియా ఈనాడు ఆంధ్రప్రదేశ్ వంటి వాటికి బోరుగడ్డ అనిల్ అతను సోషల్ మీడియాలో ఏం చేశాడో ఏం పెట్టాడో కానీ ఆయన పెద్ద ప్రపంచ మహానాయకుడు లెక్క రోజు అతను ఏదో పెద్ద ఇదైనట్టుగా రోజు వార్తలు రాస్తున్నారు. ఇంక వేరే వార్తలే లేనట్లు. మామూలుగా వార్త ఇస్తే తప్పు కాదు, కానీ ఫస్ట్ పేజీలో ఆ స్థాయిలో ఇస్తున్నారంటే వాళ్ళ స్థాయి ఈనాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ స్థాయి వాళ్ళే దిగదార్చుకుంటున్నారన్నది అర్థమవుతుంది. అక్కడితో ఆగట్లేదు. ఇంకొకటి ఏంటంటే మొన్న ఈ ఈనాడు వాళ్ళు మరీ దరిద్రంగా రాశారు కదా, 6 అనుమానంగా చనిపోయారని. చివరికి జగన్ గారి మామగారు అంటే భారతి గారి తండ్రిని కూడా ఉద్దేశించి రాశారు. చేరా చూస్తే వాళ్ళలో సగం మంది 3-4కి 3 అసలు సాక్షులే గారట, 2 అనారోగ్యం, రకరకాల కారణాలతో చనిపోతే అసలు మనుషులు ఎవరు చనిపోకూడదు అన్నట్టు. ఇట్లా మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు ఉన్నాళ్ళు, లేకపోతే ఇంకెవరు చనిపోవట్లేదా, లేకపోతే అసలు ఏం అర్థం పర్థం లేకుండా నిజంగా అనుమానాస్పద అయితే ఎస్పీ చేసి ఉండేవాడు కదా. ఎస్పీ మొదట చేయకుండా మళ్ళీ తర్వాత అంతా చేసి ఆ పోస్ట్ మార్టం చేసి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రీపోస్ట్ మార్టం అంట. సో దీని మీద వైఎస్ అభిషేక్ రెడ్డి గారు ఎవరైతే అనారోగ్యంతో చనిపోయారో ఆయన తండ్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది చూస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్ సిగ్గుపడాలి, ఏంటి ఎంత అసహ్యంగా మారిపోయామో మనం అని. వైఎస్ అభిషేక్ మృతి మాకు తీరని లోటు, తండ్రి మదన్మోహన్ రెడ్డి. ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాం. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే నిజమని ఎల్లో మీడియా నమ్మించే ప్రయత్నం చేస్తోంది. నా కుమారుడు అనారోగ్యంతో చనిపోయారు. ఈనాడు ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు రాస్తున్నాయి. సహజ మరణాలను అసహజ మరణాలుగా చిత్రీకరించేందుకు పథకం ప్రకారం ఈ మీడియా పనిచేస్తోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జ్యుడిషియల్ విచారణ వేయండి. సాక్షుల మృతిపై సిట్ అంటేనే ఏదో కుట్ర దాగుందని అనుమానం అంటూ స్వయంగా అభిషేక్ రెడ్డి గారి తండ్రి స్టేట్మెంట్. ఇది చదివిన తర్వాత అసలు అసహ్యం వేస్తోందని ఆయన చెప్తున్నాడు. ఈ ఎల్లో మీడియా అంటేనే అసహ్యం వేస్తోందని. మరి మీకేమైనా అసహ్యం అనిపిస్తోందా లేదా కృష్ణరాజు గారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీడియాకు సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొందండి. అదేమిటంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే మీడియా ఫ్యాక్షనిజం అనే మాట మనం వాడచ్చు. ఎందుకు మీడియా ఫ్యాక్షనిజం అంటే మీడియా కూడా అంటే రాయలసీమలోనో ఇంకో ప్రాంతంలోనో మీడియా ఫ్యాక్షనిస్టులు ఎలా కక్ష కడతారు, ఎలా హత్యలు చేస్తారు అనే మనం చూసామండి. అయితే ఇటువంటి పందాలోనే ఆంధ్రప్రదేశ్ లో ఒక వర్గం మీడియా ఒక ఫ్యాక్షనిస్టు లాగా వ్యవహరిస్తూ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతుంది. ఇది విచిత్రం అండి. ఇప్పుడు ఏదన్నా ఉంటే వైసీపీకి టీడీపీకి గొడవ ఉంటే వాళ్ళు చూసుకుంటారు అక్కడ, అది జనసేనకి ఇంకో పార్టీ గొడవ ఉంటే వాళ్ళు చూసుకుంటారు అక్కడ. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళకన్నా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా ఒక ఫ్యాక్షనిస్టు లాగా వ్యవహరిస్తూ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ తప్పుడు కథనాలను ప్రచురిస్తూ ప్రజలను రెచ్చగొట్టడం, అయోమయానికి గురి చేయడం చేస్తుంది. ఈ పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదు కేసీఆర్ గారు. అయితే సోషల్ మీడియాలో రకరకాల ఈ మధ్య ఒక పత్రికాధిపతి ఒక పత్రికాధిపతి సంబంధించిన కుటుంబ సభ్యులు చనిపోవటం, ఇంకో పత్రికాధిపతి మరణించడం, ఆయన మీద అనేక ఆర్థిక అక్రమాల ఆరోపణలు రావటం, ఈ నేపథ్యంలో వాటి మీద కూడా సోషల్ మీడియాలో మనమైతే అంగీకరించడం అట్లా పద్ధతి అని మనం అనం. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితికి వీళ్ళు ఈనాడు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తున్నట్టు మీకు అనిపించట్లా? ఖచ్చితంగానండి. ఇప్పుడు వీళ్ళు ఒక దుర్మార్గమైన మార్గానికి తలుపులు తెచ్చారండి. దానిని ఇతరులు కూడా వాడుకుంటున్నారు. దీనికంటే ఈ రోజున రామోజీరావు గారు లాంటి ఒక మేరు నగర పర్వతం లాంటి వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఆయన మీద కూడా చాలా దారుణంగా వార్తలు రాస్తున్నారు. అంటే కారణం ఏంటంటే ఈనాడు లేదా ఆంధ్రజ్యోతి లేదా ఇంకో టీవీ లాంటి వాళ్ళని చూసి మనం ఎట్లా కూడా అనొచ్చు కదా వీళ్ళని చెప్పి వీళ్ళు అనే పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో మీడియా ఫ్యాక్షనిజం అనేది ఒకటి ప్రబలంగా ఉందండి. ఈ సందర్భం కూడా చెప్తా సార్ మీకు. ఈ మధ్యన నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటున్నారు తరచుగా, ఆయన వైసీపీ వాళ్ళకి మీరు ఎవరో పనులు చేయొద్దని చెప్పి. నిజానికి ఏంటంటే ఈ మాట అన్నందుకు చంద్రబాబు నాయుడు గారి మీద రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే అది బ్రీచ్ ఆఫ్ ఓత్ అంటే వాగ్దాన భంగం కిందకి వస్తుంది. ఆయన ఏంటంటే దీని ప్రకారం భయం, పక్షపాతం, చెడు ఉద్దేశాలు లేకుండా నేను ఈ పదవిని చేపట్టాను, ఈ పని చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేసిన వ్యక్తి, ప్రమాణం చేసిన వ్యక్తి ఆయన ఇప్పుడు ఏమన్నాయంటే మేము మీకు చెయ్యం పనులు అని చెప్పడమే కాకుండా మీరు కూడా చెయ్యొద్దని చెప్పి చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఎవరైనా చొరవ తీసుకొని గవర్నర్ గారికి ఫిర్యాదు చేయవలసిన అవసరం, ఎందుకంటే వాళ్ళు చేస్తా ఉన్నారులేండి. ఆ ఇష్యూ మీద చాలా చర్చ జరిగింది, వాళ్ళు చేస్తారనుకుంటా. పోతే అది టైం తక్కువ ఉంది, మరి వేరే గవర్నర్ గారికి కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే
గవర్నర్ గారే వారిని నియమించారు కాబట్టి అది వారు చూసుకోవాలి, మిగతా వారికి సంబంధం ఉండకపోవచ్చు. కేసీఆర్ గారు రైట్. విష్ణు గారు చెప్పండి, మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద ఏమైనా మాట్లాడతారా? ఎల్లో మీడియా మీద అసహ్యం కలుగుతుందా ఇటువంటి వార్తలు రాసినప్పుడు? సార్ ఇప్పుడు సహజ మరణం లేకపోతే గన్మ్యాన్లు ఉన్నప్పుడు జరిగిపోయినటువంటి మరణం, పోస్ట్ మార్టం రిపోర్ట్లో సహజ మరణం వచ్చినటువంటి మరణాలు, అలాగే కుటుంబ సభ్యులు కూడా ఖండిస్తున్నటువంటి సందర్భం, ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టి 6 మృతులు కూడా అనుమానాస్పద మృతులని, దాని వెనకాల ఎవరో హస్తం ఉందని, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది అన్నట్టుగా ఒక కథనాలు వచ్చినాయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఈనాడు వాళ్ళే రాశారు, ఈనాడు వాళ్ళే రాశారు సార్. ఇప్పుడు దాంతో ఏమైంది, సోషల్ మీడియాలో కొంతమంది రామోజీరావు గారు అసలు ముద్దాయి కదా, మరి ఆయన చనిపోయాడు కదా, ఇప్పుడు దాని మీద ఏమి ఇది రాదా అని అంత దాకా వెళ్తుంది. నిజంగా ఆయన అనారోగ్యంతో చనిపోయి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఏమన్నారు, ఆయన చనిపోయాడు కాబట్టి కేసు వద్దండి అంటున్నారు. అంటే ఏమిటి దీని వెనకాల అనేది అనుమానం. ఇప్పుడు అనవసరంగా ఇటువంటి వాటికి ఆస్కారం ఇస్తున్నట్టే కదా. పాపం ఆయన అనారోగ్యంతో చనిపోయినా కూడా ఈ రకమైన పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు, ఇటువంటి చూసినప్పుడు అసహ్యం అనిపిస్తుంది కదా అనేది నా పాయింట్. అట్లాగే ఇంకో ఆయన విషయంలో కూడా అట్లాగే ప్రచారం జరుగుతుంది రకరకాలుగా. అదే సార్ కరెక్టే, అలా రాయటం మూలంగానే దానికి రియాక్షన్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అలా చేశారు కాబట్టి మనం ఇలా చేయొచ్చు అని చెప్పని ఒక దీంట్లో ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా ఇది చేస్తున్నారు. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది ఈ రకమైనటువంటి దానికి ఎప్పటికైనా సరే, ఎందుకంటే ఒకప్పుడు ఏది చెబితే లక్ష్మీభారతి గారి మీద చెబితే, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి మీద చెబితే, ఎన్టీ రామారావు గారి మీద చెబితే జనాలు నమ్మేటటువంటి పరిస్థితి రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఈ రోజులంతా కూడా వాస్తవం 10 నిమిషాల్లో ప్రపంచం అంతా చుట్టేస్తా ఉంది. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు అన్నట్టుగా ఆ రకమైనటువంటి కలుగుతుంది. రామోజీరావు గారు రామోజీరావు గారు అంటే రామోజీరావు గారికి ఉన్న పరువుని వాళ్ళే తీసుకోవడానికి ఆస్కారం ఇస్తున్నారు. అది బాధాకరమైనటువంటి అంశం. అది చాలా అట్లాగే రెండో ఆయన మీద కూడా ఇట్లాంటి మరి అప్పుడు పలానా వాళ్ళు చనిపోయారు కదా, మరి ఏమిటి కారణం అని ఇట్లా అన్యాయంగా. ఇప్పుడు పాపం చనిపోయిన వాళ్ళ మీద మనకేం ఇది లేదు, కానీ ఈ రాసే తప్పుడు రాతల మూలంగా వాళ్ళని కూడా అప్రదిష్ట పాలు చేయటం అనమాట. రైట్, ఓకే. ఇక ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి చెప్పండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద కూడా కామెంట్ చేయండి. ఏది తెలుగుదేశం పార్టీ ఇచ్చింది వర్మ గారికి హ్యాండ్ ఇవ్వటం సమర్థనీయమేనా విష్ణు గారు? సార్ ఇప్పుడు వర్మ గారిని ఎమ్మెల్సీ చేస్తామని చెప్పని 2 పార్టీలు కూడా, కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 పార్టీ అధినేతలు కూడా చెప్పడం జరిగింది. హ్యాండ్ ఇవ్వటము, బలవంతంగా రిటైర్మెంట్ చేయటము, లేకపోతే వదిలేయటము, లేకపోతే యూజ్ అండ్ త్రో చేయటము, ఇదంతా కూడా తెలుగుదేశానికి ఉన్నటువంటి సిద్ధాంతాలే. ఈరోజు కొత్తగా మనం దానికి వాళ్ళ పాప అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుకోవడానికి లేదు. ఎందుకంటే రామయ్య గారిని రాజ్యసభ ఇస్తానని బ్యారేజ్ దాకా తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి పంపించినటువంటి పరిస్థితి చూసాం మనం. కాబట్టి ఇది జరిగిపోతుంది, ఈ మాట కరెక్టు, ఈ నిర్ణయం కరెక్టు, దీని మీద నిలబడతారు, ఈ రకంగా చేస్తారు అని చెప్పని వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఆ లీడర్లకు అందరూ కూడా తెలుసు, ఇలా జరుగుతుందని కూడా తెలుసు. కాబట్టి ఇదంతా కూడా యూజ్ అండ్ త్రో సిద్ధాంతం నడుస్తుంది తెలుగుదేశంలో. ఎందుకంటే మా జిల్లా నుంచే 4-5 ఉన్నారు స్ట్రాంగ్గా తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరాశ చెందినట్టుగా కూడా పత్రికల్లో వస్తుంది. ఎక్కడైనా చేయొచ్చు. మీ జిల్లా నుంచి అనుకుంటా వంగవీటి రాధా, బుద్ధా వెంకన్న, దేవినేని ఉమా, టీడీ జనార్దన్, అలాగే ఇతర ప్రాంతాల నుంచి కేఎస్ జవహర్, మోపిదేవి, రెడ్డి సుబ్రహ్మణ్యం, జంగా కృష్ణమూర్తి, ఇట్లా చాలామంది పేర్లు ప్రచారం అవుతా ఉన్నాయి. వాళ్ళందరూ ఆశపడ్డారంట, చివరికి ఇట్లా అయింది. యనమలకైతే రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఆ చుట్టుపక్కల చుట్టాలు ఉన్నారని చెప్పని బలవంతం రిటైర్మెంట్ ఇచ్చేసారు ఆయనకి. అది ఒక వంక కింద చూపించేసి. కాబట్టి ఇదంతా కూడా తెలుగుదేశంలో ఉన్నటువంటి సిద్ధాంతమే అమలు జరుగుతూ ఉంది. అంటే అదే ప్రాతిపదిక అంటే కాదు, కొంతమంది అంటుంటారు కదా, చంద్రబాబు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, భరత్ గారు, పురంధరేశ్వరి గారు, ఇంకెవరన్నా మనకు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు. అయితే యనమల లేకపోతే పార్టీలో నడుస్తుందని చెప్పని పత్రికల్లో వార్తలు. కంప్లీట్ చేయండి, చెప్పండి, పర్వాలేదు. 2 పార్టీల్లో కూడా ఇటు ఎమ్మెల్సీ కన్నబాబు, మన నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కానీ, అటు పక్క బాలకృష్ణ గారు కానీ, వైజాగ్ ఎంపీ గారు కానీ, పురంధరేశ్వర గారు కానీ, కుటుంబ పరిపాలన నడుస్తుంది కదా. వనమల రామకృష్ణ గారికి ఆ చుట్టూ ఎంపీ ఉన్నారు, ఈ చుట్టూ ఎమ్మెల్సీ ఉన్నారని చెప్పి ఆయన ఎందుకు రిటైర్మెంట్ చేయాలి?
పార్టీ సీనియర్ లీడర్, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి ముఖ్యమంత్రి అవడానికి సహకరించినటువంటి వ్యక్తి కదా. కాబట్టి ఇదేంటంటే ఎవరికి ఎప్పుడు డ్రాప్ చేయాలో అది వంకలు చూపించి డ్రాప్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా మనకి తెలుగుదేశంలో కనపడుతూ ఉంది. రైట్. అయితే వర్మ గారు ఎట్లా రియాక్ట్ అవుతారంటారు? ఇప్పుడు వర్మ గారికి పవన్ కళ్యాణ్ అడ్డం పడ్డట లేకపోతే ఏంటి అసలు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాట విని అక్కడ ఇంకొక ఫోర్స్ తయారు కాకుండా, అక్కడ ఇంకొక ఇది తయారు కాకుండా ఆయన చెప్పినప్పటికీ కూడా ఈయన మాట విని పక్కకు పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఈయన ఎప్పుడు నియోజకవర్గంలో ఉండేటటువంటి పరిస్థితి అయితే ఉండదు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. వర్మ గారు ఎమ్మెల్సీగా ఇంకొక పవర్ సెంటర్ పిఠాపురంలో తయారైపోతున్న ఉద్దేశంతో అక్కడ నో చెప్పించినట్టుగా క్లియర్గా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణరాజు మీరేమంటారు? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మండలిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక అనేది ఒక మంటలు రేగించింది తెలుగుదేశం పార్టీలో అండి. ఎందుకంటే అనేక మంది ఆశావాహులు ఆ పార్టీలో ఉన్నారు. ఈ మెంబర్షిప్ వస్తుందని చెప్పి వారిలో నిజంగా చాలా సీనియర్లు ఉన్నారంటే, నిజాయితీ పరులు ఉన్నారు. అయితే వారందరినీ తోసిరాజని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారి తనయుడు ఎంపిక చేసింది ఎవరినండి? ఒక ముగ్గురిని. ఆ ముగ్గురు కూడా వారి ఒకసారి నేపథ్యం చూస్తే, ఒకటి బిటి నాయుడు గారు. ఆయనకి ఎందుకు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు జైలులో ఉన్నప్పుడు నిత్యం జైలుకు వెళ్ళి 1 గంట సేపు ఆయనతో ములాఖత్ తీసుకొని ఆయన చెప్పింది విని రాసుకొని వచ్చి బయటకు వచ్చి పార్టీకి అలాగే ఇతరులకి దిశానిర్దేశం చేశారంట. అందుకు ఆయనకి ఇచ్చారు. ఇది నా మాట కాదంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వార్త. ఇది నాది కాదు, ఇది వాళ్ళే ధృవీకరించారు. రెండవది, ఈయన మన గ్రీష్మ గారు మనంతా చెప్పినట్టు ఆవిడ అసభ్య పదజాలంతో వైసీపీ నాయకులు దూషించి తొడగొట్టి చేయటం, తర్వాత వారు కూడా ప్రతిభా భారతి గారి నోటి నుంచి వచ్చిన వ్యక్తి ఆవిడ కూడా, కూతురు కాబట్టి అది ఇవ్వటం. మూడోది బేదా రవిచంద్ర గారు. ఎందుకంటే బేదా రవిచంద్ర గారి సంబంధించి ఆయనకు ఉన్నదంటే బేదా మస్తాన్ రావు గారిని విజయవంతంగా పార్టీ మార్పించి తమ పార్టీలో చేర్పించారని చెప్పి చేసినందుకు ఆయనకి ఇచ్చారని చెప్పి అనేది తెలుగుదేశం పార్టీలో మొత్తం లోకేష్ దే పై చేయి అంటున్నారు కదా. సంక్షిప్తంగా వర్మ గారికి సంబంధించి వర్మ గారు ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి? వర్మ గారికి జరిగిన పరాభవమా, అవమానమా, ఏమంటారు? సార్, ఇక్కడ మండలి అనేది ఒక పెద్దల సభ. ఇటువంటి పెద్దల సభలోకి ఇది చిన్నవాళ్లను, అంటే అన్ని రకాలుగా ఉన్న చిన్నవాళ్లను పంపించడం అనే ఒక సాంప్రదాయానికి తెరదీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి లోకేష్ గారికి ఎటువంటి అనుకోలేకపోయినప్పుడు కూడా ఆయన పంపించారు. ఇప్పుడు కూడా ఈ నేరస్తులను లేకపోతే తన అనుంగ అభిమానులను వీళ్లను పంపి ఈ పెద్దల సభను ఒక రకం చెప్పాలంటే చిన్నబుచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నారు. అభిలషణీయంగా అయితే లేదు కేసీఆర్ గారు. రైట్. మన విష్ణు గారు సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి దయచేసి, టైం అయిపోయింది. ఏం లేదు సార్, ఏం లేదు. 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున పిలిపివ్వడం జరిగింది. యువతకి ఏ రకంగా మోసం జరిగింది, విద్యార్థులకు ఏ రకంగా మోసం జరిగింది, మెడికల్ కాలేజీలను ఏ రకంగా ప్రైవేటు పరం చేస్తున్నాము, మెడికల్ విద్యార్థులు ఏ రకంగా నష్టపోతున్నారు, దాంతోపాటు ఒక పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో ఏ విధంగా ఉండాలి అనే ఒక కార్యక్రమం ఇచ్చింది. దీని అందరూ కూడా జయప్రదం చేస్తారు, చేయాలని చెప్పి కోరుతాను.